కాదండి. నేను మేరీమాట్‌లో చేసేటప్పుడు అనిత అన్న అమ్మాయి నేను పంజాబ్ డ్రెస్‌తో ఎలా ఉంటానో అలా పెన్సిల్‌తో క్లాస్‌లో కూర్చొని నన్ను స్టూడెంట్స్‌ని పెన్సిల్‌తో డ్రాయింగ్ గీసిందండి. అబ్బా! ఎంత బాగా గీసిందో దాని కింద మ్యాటర్ కూడా ఎంత బాగుంటుందో. నేను భీమవరం వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. అవన్నీ ఆ బాక్స్‌లోనే ఉంటాయి. నెమలి గిఫ్ట్ ఇచ్చిన బాక్స్‌లోనే. చాలామంది ఈ భాస్కర్ లాగే హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ ఎన్నో ఇచ్చారండి. ఆ గ్రీటింగ్స్ అన్నీ అక్కడ మా అక్క దగ్గర ఉంటాయి భీమవరంలో. మేము ఇక్కడ ఉండకుండా మా అక్కలతో కలిసి ఉందామని వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేసాం. చెల్లి వెళ్ళిపోయింది, నేను ఉండిపోయాను. నేను కూడా వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు కూడా తెలియదు. భీమవరం వెళ్ళిపోవాలనిపిస్తుంది, అక్క దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ చాలా మిస్ అయిపోతున్నాను. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ ఉండడం కరెక్టా కాదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఏంటో అలా ఆలోచించుకునే గ్యాప్ లేకుండా స్టూడెంట్స్ వచ్చేయడం, నేను అలా కంటిన్యూ అయిపోవడం జరిగిపోతుంది. వాళ్ళు అలాగే హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ ఎన్ని చేసి ఇచ్చారో అండి. అవి అక్కడ భీమవరం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను నేను. ఎప్పుడు వెళ్తానో తెలియదు నా జీవితంలో భీమవరం, మళ్ళీ మా అక్క వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు చూపిస్తాను. అలా ఎన్నో ఎన్నో గ్రీటింగ్స్ అండి పిల్లలు చేసి నాకు తయారు చేసి ఇచ్చినవి. వాళ్ళ పేర్లు మర్చిపోయాను కానీ ఆ గ్రీటింగ్స్ మీద ఉంటాయి వాళ్ళ పేర్లు. అది ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే ఇంకా పర్మనెంట్గా భీమవరం వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. మొన్న తేజ వీళ్ళు భీమవరం మణికంఠ అడుగుతుంటే, మేడం ఇక్కడ ఉండిపోయినట్టేనే వెళ్ళిపోతున్నారా మీరు భీమవరం అని అడిగితే, తెలీదమ్మా ఏ క్షణంలోనే వెళ్ళిపోవచ్చు నేను అని చెప్తున్నాను వాళ్ళతోటి. అలా అనమాట. అక్కడికి దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు కదండి భీమవరం. మనం ఎప్పుడైనా సరే అంటే మన చేతిలో ఉండదటండి ఎక్కడ ఉండాలి అనేది. అలా వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.